నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 98. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అరే సిగ్గే, టీజింగ్గా నవ్వుతున్న ఈషు చెక్కిలిపై గట్టిగా ముద్దు పెట్టాడు అదో. ఈషు బ్లష్ అవుతూ క్యూట్గా చూసింది అతని వైపు. ఆమె చెంపపై చేయి వేసి సుతారంగా నిమురుతూ, ఈరోజు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నావే, చూస్తూనే ఉండాలి అనిపించింది. ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదనుకో. ఆ చందమామి కుళ్ళుకునేంత అందంగా ఉన్నావు. ఇంత అందంగా ఉండడం క్రైమ్ తెలుసా? ఆమెను అడ్మైరింగ్గా చూస్తూ అన్నాడు అదో. అబ్బో, కవిత్వం బాగా పొంగుకొస్తుంది అని నవ్వుతూ అతని ముక్కు పట్టి లాగింది ఇషు. నిజం ఇషు, రోజు రోజుకి నీ ఫేస్ చాలా గ్లో అవుతుంది. నీ గ్లోయింగ్ సీక్రెట్ ఏంటి అడిగాడు కనుబొమ్మలు ఎగిరేస్తూ. నా గ్లోయింగ్ సీక్రెట్ నువ్వే అంది అతని క్రాప్ సెట్ చేస్తూ. నేనా? అవును, నువ్వే. మన మైండ్లో ఎలాంటి స్ట్రెస్ ఆలోచనలు లేకుండా మనసు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఫేస్ గ్లో అవుతుంది. ఇన్నాళ్ళుగా గుండె మోయలేనంత పెయిన్, మైండ్లో బోలెడంత స్ట్రెస్ మోస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. లెక్కలేనంత కన్నీరు కార్చాను. సంతోషానికి బదులు బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, ఎప్పుడు ఏమవుతుందో తెలియని టెన్షన్, కన్ఫ్యూషన్తో ప్రశాంతత లేని జీవితం గడిపాను. అది నా హెల్త్పై, అందంపై ఎఫెక్ట్ పడింది. ఈషు చెప్తుంటే అదవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన మెంటల్ స్ట్రెస్కి, డిప్రెషన్కి అతను కూడా ఒక కారణం. బాధగా చూస్తుండిపోయాడు ఆమె వైపు. ఇప్పుడు నీ వల్ల, నీ ప్రేమ వల్ల ఎలాంటి బాధలు, మెంటల్ టెన్షన్లు, కోపాలు, ఫ్రస్ట్రేషన్స్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాను. సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. ప్రేమిస్తున్నాను, ప్రేమను ఆస్వాదిస్తున్నాను. నవ్వుతున్నాను, నవ్విస్తున్నాను. కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతున్నాను. దాని రిజల్టే ఈ గ్లోయింగ్ అంది ఇషు చిరునవ్వు చిందిస్తూ. నవ్వుతున్న ఆమె పెదాలపై గాఢంగా ముద్దిచ్చి ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు అదవ్. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇషు, ఇన్ అండ్ అవుట్. నీ ప్రేమ వల్లే నేను హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ బ్రైట్గా గ్లో అవుతుంది. లవ్ యూ, లవ్ యూ సో మచ్. మరింత గట్టిగా తనని అదుముకున్నాడు. లవ్ యూ అతని హృదయానికి ముద్దిచ్చి అతని బిగి కౌగిలిలో గారంగా ఒదిగిపోయింది ఇషు. పూజ పీజీ ముందు కారాపి పక్క సీట్లోని పూజ వైపు చూశాడు ప్రేమ్. హాయ్ నిద్రలో ఉంది తను. తనని అలా చూసి అస్సలు లేపాలి అనిపించలేదు. తన వైపు తిరిగి గడ్డం కింద చెయ్యి ఆనించుకుని చిరునవ్వుతో అడ్మైరింగ్గా చూస్తున్నాడు. సడన్గా కార్ విండో నుండి వీచిన పిల్లగాలి పూజ ముంగుర్లను ఆమె మొహంపై కప్పేయడంతో అతని చెయ్యి అప్రయత్నంగా ఆమె మోము దగ్గరికి చేరింది. ఆమె మొహానికి తగలకుండా అతి జాగ్రత్తగా ఆమె ముంగుర్లను చెవి వెనక్కి నెట్టాడు. నిద్రలోనే కదిలి అతని వైపుకి తిరగడంతో టక్కున చెయ్యి వెనక్కి లాక్కుని, పూజ మీ పీజీ వచ్చింది ఆమె భుజంపై తట్టి పిలిచాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది. వచ్చేసామా? నిద్ర పట్టేసింది. ఫుల్గా తిన్నాను కదా అంది సన్నని నవ్వుతూ. ఆమె నవ్వుతో జత కలిపి కార్ దిగి ఆమె వైపు డోర్ తీశాడు ప్రేమ్. చిన్నగా నవ్వుకొని పూజ డోర్ దిగగా వెనక సీట్లో లగేజ్ బయటకు తీయడానికి వెనక్కి తిరిగిన ప్రేమ్. ఎదురుగా మసక చీకటిలో ఏవో రెండు ఆకారాలు కనిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి అంతలోనే అవి దయ్యాలు కాదు అని రియలైజ్ అయ్యి వీపుపై తట్టుకుని పరీక్షగా చూశాడు. ఒక అబ్బాయి చెట్టుకు ఆనుకొని ముందున్న అమ్మాయి పొట్ట చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి టక్కున వెనుదిరిగాడు ప్రేమ్. అతని వెనకాలే ఉన్న పూజ ఏమైంది ప్రేమ్ అని అడిగింది క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ. ఏమైందా? సినిమా నడుస్తుంది అక్కడ. నిజమా? సినిమా షూటింగా? చూద్దాం పదా ఎగ్జైటింగ్గా వెళ్ళబోయింది పూజ. ఏ ఆగు, తన చేయి పట్టి వెనక్కి లాగాడు. మెంటల్, సినిమా షూటింగ్ కాదు. నీకెలా చెప్పాలి అని బుర్రగోక్కుని, ఎవరో లవర్స్ చాలా క్లోజ్గా ఉన్నారక్కడ అన్నాడు. ఓ అలాగా అంది మెల్లిగా. కాస్త సిగ్గుగా, ఎంబారెసింగ్గా అనిపించింది పూజకు. ఈ పీజీ వద్దు, అస్సలు బాలేదు, వేరేది చూద్దాం అన్నాడు ప్రేమ్. ఎక్కడైనా ఈ టైం అయిందంటే అమ్మాయిల లవర్స్ వస్తూ ఉంటారు ప్రేమ్. జంటల్గా కూర్చుని మాట్లాడుకోవడం కామన్. మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ మాట్లాడుకోవడమే కాదు, ఇంకేదేదో చేస్తున్నారు. నాకు అస్సలు నచ్చలేదు ఇక్కడ. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. అలా అయితే అసలు పీజీనే వద్దు, ఫ్లాట్లో ఉండు. ఫుడ్ కూడా బాగాలేదన్నావుగా అన్నాడు ప్రేమ్. ఫ్లాట్లో ఒంటరిగా అంటే వద్దంటారు అమ్మవాళ్ళు. నాకు కూడా భయమే.
నీ ఫ్రెండ్స్ ఎవరైనా తోడుగా ఉంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా. క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆఫీస్లో అంత క్లోజ్ అండ్ జెన్యున్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నువ్వు కూడా పెళ్లి చేసేసుకో కదా, హ్యాపీగా నాతో ఉండొచ్చు. తనలో తానే చిన్నగా గొనుక్కున్నాడు ప్రేమ్. ఏంటి అడిగింది పూజ తదేకంగా చూస్తూ. ఏం లేదులే, పోనీ నా ఫ్లాట్కి వచ్చేయి. ప్రేమ్ మాటలకు నీ ఫ్లాట్కా అంటూ కళ్ళు నోరు తెరిచేసింది పూజ. ఐ మీన్ నా ఫ్లాట్ కంటే నా ఫ్లాట్ పైన పెంట్ హౌస్ ఉంది కదా, అక్కడ షిఫ్ట్ అయిపో. అది రీసెంట్గానే వేకెట్ అయింది. ఎవరైనా ఉంటే చెప్పమని ఓనర్ చెప్పాడు. వాళ్ళు ఎలాగో ఇక్కడ ఉండరు. కింద నేను ఉంటాను కాబట్టి నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పాడు. ఆలోచనలో పడింది పూజ. నీ ఇష్టం, నువ్వు కంఫర్ట్గా ఫీల్ అయితేనే ఆలోచించుకో అన్నాడు ఆమె మోములో భావాలను గమనిస్తూ. సరే చిన్నగా తలాడించింది. గుడ్ నైట్. ప్రేమ్ లగేజ్ బ్యాగ్ చేతికి అందివ్వగా బ్యాగ్ తీసుకుని గుడ్ నైట్, జాగ్రత్తగా వెళ్ళు చిన్న నవ్వుతూ చెప్పి పూజ వెళ్ళిపోగా తన లోపలికి వెళ్ళే వరకు చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ప్రేమ్. రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ చైర్లో విసిరేసి బెడ్పై పడిపోయింది పూజ. ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఏదో కొత్త హాయిన పులకింత ఆమె మదిని ఇలేంతలు పెట్టసాగింది. ఏమైంది నాకు ఈరోజు? లోపల ఏదేదో అయిపోతున్నట్టుగా ఉంది. ఎందుకలా అని ఆలోచిస్తున్న తనకి ప్రేమ్ రూపం కళ్ళ ముందు కదలాడి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. మార్నింగ్ ప్రేమ్ తనని పట్టుకోవడం గుర్తొచ్చి తన హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. ఎగిసిపడుతున్న గుండెపై చేయి వేసుకుంది. చురకత్తుల్లాంటి అతని కొంటె చూపులు ఇంకా గుర్తున్నాయి, గుచ్చుతున్నట్టుగానే ఉన్నాయి తనకి. అలా చూస్తాడేంటి దొంగ చూపులు? చాలా డిఫరెంట్గా అనిపించాడు ఈరోజు. ఆ చూపులు మాటలు కొత్తగా ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ ఇలా లేడే. తను కూడా నాలాగే ఫీల్ అవుతున్నాడా? అలా అనుకోగానే ఆమె మొహంలో 1000 బల్బుల కాంతి. ఒకవేళ కాకపోతే గాలి తీసిన బెలూన్లా ఉసురుమంది. అబ్బా ఏంటి కన్ఫ్యూషన్ అంటూ పిల్లో గుండెకు హత్తుకుంది. మా ఫ్లాట్కి వచ్చి ప్రేమ్ మాటలు గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంది. వెళ్ళనా వద్దా? వాడికి దగ్గరగా ఉంటే బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు తనుండే ఫ్లాట్లో ఉంటే రోజు తనని చూడొచ్చు, మాట్లాడొచ్చు, కలిసి సరదాగా అలా అలా తిరగొచ్చు. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ఆ ఊహనే భలేగా అనిపించింది తనకి. వెళ్ళమని ఆమె మనసు గోలు పెడుతుంది. ఓకే వెళ్దాం అని బ్లష్ అవుతూ తనలో తానే నవ్వుకుంటూ బెడ్ మొత్తం దొర్లుతుంది. కాలేజీలో ఉన్నప్పటి నుండి ప్రేమంటే తనకిష్టం. తన ఫస్ట్ క్రష్ ఇష్యూ బ్రేకప్ అయ్యాక తనకి కూడా ప్రేమంటే ఒక భయం ఏర్పడింది. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల తనలో ప్రేమపై ఉన్న ఫీలింగ్స్ అన్నీ తనలోనే సప్రెస్ చేసుకొని అతని ముందు ఫ్రెండ్లా మాత్రమే ఉండేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతనిపై తనకి ఇష్టం పెరుగుతూనే ఉంది, కానీ తగ్గలేదు. ఇంట్లో సంబంధాలు చూసినా ఆమె మనసు మరొకరిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మనసులో ప్రేమ ఎంత దాచినా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో బయట పడకుండా ఉండదు అన్నట్టు అదో ప్లాన్ వల్ల కాస్త బయటపడి ప్రేమ్కి కాస్త ధైర్యం కలిగించింది. తన హెయిర్ వేలికి రింగులు చుడుతూ ఏదో లోకంలో ఉన్నట్టు అతని తలుపులలో విహరిస్తూ ఉంది పూజ. అదో కౌగిలిలో గువ్వ పిల్లలా ఒదిగిపోయి చల్లని చిరుగాలిలో అతని వెచ్చని సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్న ఇషు. అదో అని పిలిచింది మెల్లిగా. కళ్ళు మూసుకొని అన్నాడు. ఇక వెళ్దాం పదా, మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడేనా? ఈరోజు పడుకోవాలని లేదు ఇషు. నవ్వుతూ అతని హృదయం మీదున్న తలని ఎత్తి తన మోములోకి చూసింది. ఆహా అలాగా, మరి ఏం చేయాలనుంది ఈ అల్లరి మొగుడు గారికి అని అతని మీసం పట్టి లాగింది. ఏం చేయాలనుందా? తన కళ్ళలోకి ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ ఆమె వీపు మీద నిలిచిన అతని చెయ్యిని మెల్లిగా ఆమె నడుం మీదకి పోనిచ్చాడు. అతని స్పర్శకి పరవశంతో చూస్తున్న ఇషు అదో చటుక్కున ఆమె నడుం గట్టిగా గెల్లేసరికి ఆవు చిన్నగా అరుస్తూ తుల్లిపడి చూస్తుంది. అల్లరిగా నవ్వినాదో. ఈ రాత్రంతా నీతో ఇలాగే అల్లరి చేయాలనుంది అని కొంటెగా కన్ను గీటాడు. చిరు కోపంగా చూసింది ఇషు. మరీ నాటిగా తయారవుతున్నావు నువ్వు. అతని బుగ్గ గిల్లి తన మీద నుండి లేచి వెళ్ళబోతుంటే వంగి ఆమె చేయి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చూసింది. వదిలదో అంది మెల్లిగా. ఆహా. ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగేసరికి అతని ఒడిలో కూర్చున్నట్టుగా పడిపోయింది. తను లేవబోతుంటే
ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె మెడ ముందు నుండి చేయి వేసి లాక్ చేశాడు అదు. ఈషు తల తిప్పి వెనక్కి చూస్తుంటే ఆమె బుగ్గను సుతారంగా తాకాయి అతని పెదవులు. పరవశంగా కళ్ళు మూసి తెరిచింది. చెక్కిలి నుండి మెడ మీదుగా ఆమె వీపుని చేరింది అతని పెదవుల ప్రయాణం. అతని పెదవుల స్పర్శకి, మీసాల గిలిగింతలకు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఈషు. ఆమె శ్వాస వేడెక్కింది. తల అతని భుజం మీదకి వాలిపోయింది. ఆమె మెడను చుట్టేసిన అతని చెయ్యి ఆమె ఎదను తాకుతూ చీర లోపలి ఆమె పొట్టను చేరి తడిమేస్తుంది. మరో చేత్తో అదో ఆమె భుజం మీదున్న బ్లౌజ్ కిందకి జాచి తడి అదర సంతకాలు చేస్తూ వీపును ముద్దులతో ముంచేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అతని వైపుకు తిరిగింది ఇషు. మత్తు చల్లుతున్న అతని కళ్ళలోకి ఎక్కువసేపు చూడలేక కళ్ళు వాల్చేసింది. లోపలికి వెళ్దాం పదా అంది గొంతు పిగల్చుకుని. ఓయ్ లుక్ ఎట్ మీ. ఇక్కడ నువ్వు నేను ఈ ప్రకృతి తప్ప ఇంకెవరూ లేరు. రారు. ఎందుకింకా నీకు కంగారు సిగ్గు అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. తుల్లిపడి చూసింది. ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ ఇద్దరి పెదవులను కలిపేసిన అదో ముద్దులోని తీవ్రతను పెంచుతుంటే అతని ముద్దు మాయలో పడిపోయి మెడలో చేతులు అల్లేసి అతని పెదవుల వేగంతో జతకలిపింది. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ళని చూసి చందమామ సిగ్గుతో మబ్బుల చాట్ల దాక్కుని ఆ ప్రాంతాన్ని మరింత చీకటిమయం చేశాడు. చల్లగా గాలి వీస్తుంది. ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఆ ప్రశాంతమైన నిషేధిలో ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ నిమిషాల పాటు ముద్దు మాయలు మైమర్చిపోయారు. ఈషు పెదాలను ఎర్రగా చేసి తనకి దూరం జరిగిన అదో సిగ్గుతో ఎరుపుదనం సంతరించుకున్న ఆమె లేత చెక్కిలిపై ముద్దు పెట్టి ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు. చిరునవ్వుతో చూస్తూ అతని మెడలో చేతులు వేసి హృదయానికి తల ఆనించింది ఈషు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న సామ్రాట్ ఫోన్ రింగ్ అవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఫోన్ చూశాడు. అనిక నెంబ చూసి అతని మోములో చిరాకు చేరింది. వేలాపారలేదు దీనికి. పడుకునే ముందు నా బుర్ర తినడానికి చేస్తుందా అనుకుంటూ ఫోన్ కట్ చేసి పడుకున్నాడు. మళ్ళీ చేసింది. మళ్ళీ కట్ చేశాడు సామ్రాట్. అయినా చేసేసరికి విసుగ్గా లిఫ్ట్ చేశాడు. ఏయ్ ఎక్కడ పనిలేదా నీకు? కట్ చేస్తున్నా అంటే అర్థం ఏంటి? నీతో మాట్లాడాను అనే కదా అని అరుస్తున్న సామ్రాట్. కార్ ట్రబుల్ ఇచ్చింది. మెల్లిగా వినిపించిన అనిక స్వరానికి ఏంటి అని అడిగాడు. కార్ ట్రబుల్ ఇచ్చింది. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చాను. ఇంటికి వెళ్తుంటే ఆగిపోయింది. రోడ్డు మీద ఉన్నాను. మీ బాబుకు ఫోన్ చేయక నాకెందుకు చేశావు? డ్రాప్ చేస్తావని. చేయను. మీ డాడీకి కాల్ చేసుకో. డాడీ వచ్చేవరకు లేట్ అవుతుంది సామ్రాట్. అసలే అందంగా ఉంటాను. రోడ్డు మీద ఒక్కదాన్ని అంటే ఎవరైనా వెంట పడతారు. నాకు భయంగా ఉంది. డ్రైవర్ లేడా? ఉన్నాడు. కానీ నీలా రౌడీలను కొట్టలేడుగా. అందులోనూ ట్రబుల్ ఇచ్చిన కారుతో ఇంటికిలా తీసుకెళ్తాడు. నీ ఫ్రెండ్స్ ఎవరినో ఒకరిని డ్రాప్ చేయమను. నాకు నిద్ర వస్తుంది. ఓయ్ మెంటల్, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే నిద్ర వస్తుందని హ్యాండ్ ఇస్తావా? నాకు నువ్వు గర్ల్ ఫ్రెండ్ కాదు. అబ్బా, గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఫ్రెండ్ని. ఫ్రెండ్గా రావచ్చు కదా, మానవత్వంతో అయినా. ఉఫ్ అనుకుని తలపట్టుకున్నాడు సామ్రాట్. త్వరగా రా సామ్రాట్, నాకు నిజంగా భయంగా ఉంది. వస్తున్నాలే, ఏడవకు. లొకేషన్ పెట్టు అని ఫోన్ కట్ చేశాడు. అమ్మయ్య అని సంబరపడిపోతూ లొకేషన్ షేర్ చేసి కార్ విండోల నుండి తొంగి చూస్తూ డ్రైవర్ అని పిలిచింది. హా మేడం. ఇంజిన్ చెక్ చేస్తున్న డ్రైవర్ తల తిప్పి చూశాడు. టెన్షన్ పడుకు, సామ్రాట్ నన్ను డ్రాప్ చేస్తాడు. మెకానిక్ వచ్చాక కార్ తీసుకునిరా అంది. అలాగే మేడం. కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుని మెకానిక్కి ఇన్ఫామ్ చేసి కార్ స్టార్ట్ చేయడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు డ్రైవర్. 10 నిమిషాల తర్వాత సామ్రాట్ కార్ తమ కారు పక్కన ఆగేసరికి హ్యాపీగా నవ్వుతూ ఫాస్ట్గా కార్ దిగి అతని కారు ఎక్కేసి అతని వైపు చూసి థ్యాంక్స్ అంది. ఆమెను అపాదమస్తకం చూశాడు సామ్రాట్. మోకాళ్ళ పైకి ఉన్న గోల్డ్ కలర్ 1 పీస్ డ్రెస్ వేసుకుని ఉంది. ఆ డ్రెస్ ఏంటి అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ. పార్టీ కదా అని వేసుకున్నా. బాగున్నాను కదా హార్ట్గా అంది కొంటెగా నవ్వుతూ. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని అర్ధరాత్రి దాకా పార్టీలంటూ తిరుగుతున్నావా? కొంచెం కూడా భయం లేదు నీకు? నువ్వున్నాక నాకేం భయం? చురుగ్గా చూసిన సామ్రాట్ సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు. నువ్వే పెట్టు అంది చిలిపిగా నవ్వుతూ. పిచ్చి వేషాలు వేస్తే కారు నుండి బయటకు తోసేస్తా. అతని మాటలకు గుర్రుగా చూస్తూ అనిక సీట్ బెల్ట్ తీసుకుని పెట్టడానికి ట్రై చేస్తుంటే అది తన మాట వినట్లేదు.
విసుగ్గా లాగుతుంటే, ఏయ్ ఆగు, తెగిపోతుంది అని అతని సీట్ బెల్ట్ రిమూవ్ చేసి ఆమె చేతిలో నుండి సీట్ బెల్ట్ తీసుకున్న సామ్రాట్ అది పెట్టడానికి ఆమె మీదకి వంగేసరికి సీట్కి అతుక్కుపోయి తల పక్కకి తిప్పేసుకుంది అనిక. అతను అంత దగ్గరగా వచ్చేసరికి ఆమెలో ఏదో అలజడి. సీట్ బెల్ట్ పెట్టడం అయిపోవడంతో సామ్రాట్ ఆమె మీద నుండి లేవబోతుండగానే అయిపోయిందా అంటూ అనిక కాస్త పైకి లేస్తూ అతని వైపు తిరిగేసరికి అనుకోకుండా ఆమె పెదవులు అతని పెదవులను ముద్దాడాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనుకోకుండా చోటు చేసుకున్న ఈ తొలి ముద్దుకి అనిక సామ్రాట్ల రియాక్షన్ ఎలా ఉండబోతుంది? వాళ్ళ మధ్య ఎలాంటి మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? అదవ్ ఇషాన్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.